హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మీకు మీ వెయిట్ లాస్ జర్నీలో ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయా? నాకైతే చాలాసార్లు వచ్చాయి. నా స్వీట్ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసిన లడ్డు అయితే ఆబ్వియస్లీ ఇదే రాగి లడ్డు. దీనిలో అనేక న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ ఐరన్ డెఫిషియన్సీకి చాలా హెల్ప్ చేస్తుంది. రాగి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. నేను దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గీ అనేది వేస్తున్నాను. గీ కొంచెం వేడెక్కాక మీకు అవైలబుల్గా ఉన్న నట్స్ అండ్ సీడ్స్ వేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేయండి. ఈ లడ్డూలో ఎక్కువగా ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది. బాడీలో బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే దీనిలో ప్రోటీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ లడ్డుని నిరభ్యంతరంగా తినొచ్చు. అలాగే పిల్లలకు కూడా ఈ రాగి లడ్డు అనేది చాలా మంచిది. తర్వాత అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ గీ అనేది వేసుకోండి. కొంచెం వేడెక్కాక నేను 1 కప్పు రాగి పిండిని వేస్తున్నాను. రాగి పిండి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్తాను. నేను చాలా క్యాలరీ కాన్షియస్గా చేశాను ఈ లడ్డుని. రాగి పిండిని ఫ్రై చేశాక అది పక్కన పెట్టేసి చల్లారబెట్టేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసిన నట్స్ అండ్ సీడ్స్ అలాగే ఒక 4 ఇలాచీని వేసి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో రాగి ఫ్లోర్ అది యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేశాక నేను 1 కప్పు డేట్స్ అనేది అదే జార్లో వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన వాటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్న నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయో అవి వాటిలోకి యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూను గీని యాడ్ చేయండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని చేత్తో బాగా కలపండి. బాగా కలుపుకున్నాక నేను చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోండి. అంతే, క్విక్ అండ్ హెల్దీ వెయిట్ లాస్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అక్కడక్కడ సీడ్స్ తగులుతా అక్కడక్కడ నట్స్ తగులుతా చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.